ఇది క్లబ్ హౌస్ చెరాయ్ క్లబ్ మహేంద్ర రిసార్ట్. అసలు ఎంత బాగుందో. ఒక్కొక్క రిసార్ట్ ఒక్కొక్క టైప్ అన్నమాట. ఇలా ఎంత అందంగా చూసారా, పక్షులు కోతలు అవన్నీ వినబడుతున్నాయి. అసలు ఇందాక అక్కడి నుంచి తీస్తే ఇంకొక రకం. ఇప్పుడు చూడండి ఆ సన్ రైజ్. చుట్టూ అలా పువ్వులు ఉన్నాయి. ఇవి బ్యాక్ వాటర్స్. ఆ పక్కన గేట్ దాటి బయటకు వెళ్ళగానే సీ లాగా ఉంది. ముందు ఇవన్నీ వాటర్ ఫ్రంట్ కాటేజెస్. అంటే వ్యూ వాటర్ ఇది ఉంటుంది అన్నమాట. సపోటాలు ఫుల్గా ఉన్నాయి. అసలు తీస్తున్న కొద్దీ తెల్లవారుగానే నెవర్ ఎండింగ్ లాగా ఉంది. ఇంకొన్ని కాటేజెస్. అసలు ఎంత పెద్ద పెద్ద ప్రాపర్టీస్ అంటే నేను కొని 20 సంవత్సరాలు దాటిపోయింది. మాకు అన్ని ఉద్యోగాలు అందరికీ అవుట్ ఆఫ్ స్టేట్లో ఉండడం, కొంచెం ఎక్కువగా రావడానికి అవ్వదు. ఇప్పుడు రిటైర్ అయ్యాం కాబట్టి అసలు ఇన్ని రోజులు మా అమ్మాయి నా కోసం తన ఓన్ బిజినెస్ వదిలేసుకొని వచ్చింది. నిజంగా బోత్ కమింగ్ అన్నమాట. అసలు తీస్తున్న కొద్ది ఎలా ఉందంటే అసలు ఇది ఇండియాలోనే ఉన్నామా లేదా అనిపించింది. మనకి హోటల్స్ చాలా ఉంటాయి, ఇంతకన్నా చాలా ఎక్స్పెన్సివ్ చాలా ఉంటాయి. బట్ ఇప్పుడు రాడిసన్, మెరిడియన్ ఇలాంటివి ఏమో ఉన్నాయి హోటల్స్. కానీ అవన్నీ వెళ్ళిపోయి మన రూమ్లో కూర్చుంటే ఇంకేం ఉండదు. ఇవైతే క్లబ్ మహేంద్ర ఏంటంటే ఏకర్స్ ఆఫ్ ల్యాండ్. ఇంకోటి ఏంటంటే ఒక చోటు ఉన్నట్లు రెండో చోట్ల ఉండడం లేదు. అసలు వీడియోలు తీసి నేను అలసిపోవాలి తప్ప డిఫరెంట్గా అనిపిస్తున్నాయి. అసలు ఎంత ప్రశాంతంగా ఉంది. ఇంకోటి ఏంటంటే యాంఫీ థియేటర్, చైనీస్, ఫిషింగ్ నెట్, హౌస్ బోటు, ఫన్ జోను, స్పా ఇవన్నీ కూడా ఉన్నాయి. తెల్లవారుగానే ఫ్రెష్ ఫ్లవర్స్ని చూస్తే ఆ ఫీలే వేరు. చూడు ఎన్ని పువ్వులు ఉన్నాయో, నిజంగా ఎంత అందంగా ఉన్నాయో మందారాలే. కానీ ఇప్పుడు బయట చూద్దాం ఏముందో. ఇలా గేట్ దాటగానే సముద్రంలాగా ఉంది. ఇలా బయటకు రాగానే ఇది క్లబ్ మహేంద్ర. ఇగో ఇలాగ రాగానే ఇక్కడ రాళ్ళు, ఇక్కడ కంపల్సరీగా డీప్ సీస్ను రఫ్గా ఉన్నట్టున్నాయి. అన్నిటికి కూడా రాళ్ళు వేసి ప్రొటెక్ట్ చేశారు. ఇగో ఇలా రాగానే సముద్రం, బ్యాక్ వాటర్స్ దగ్గర రిసార్ట్స్ ఇవి. అంటే గేట్ బయట దాటి రాగానే నేను మేమున్న స్టే దగ్గర నుంచి ఇంకో ఫ్లోర్ పైకి వచ్చాను. ఏముందో చూద్దామని. జిమ్ ఉంది ఇక్కడ. ఈవినింగ్ రిలాక్స్ అవుతారేమో ఇక్కడ. చెప్తున్నాను కదా, అమ్మయ్య అయిపోయింది, ఇంక రూమ్కి వెళ్ళి స్నానం చేద్దాం. నిశాచర్లకు నేను అక్కడ దాన్ని తిరుగుతున్నాను. తెల్లవారుగానే
మిగతా జనాలు అందరూ రెస్ట్ తీసుకుంటూ ఉంటే అనుకున్నాను. సరే, బై మిస్టేక్ సింగిల్ లొకేషన్ చూస్తే ఇక్కడ ఒక వ్యూ. ఈ గ్రీనరీ ఎంత ఉందో, కొబ్బరి చెట్లు చూడండి, కాయలు ఎక్కేది పడకుండా పెద్దనట్టు ప్రతి దీనికి